రవాణా శాఖలో ఏసీబీ భయం, సర్కారు చేతికి 100 మంది అవినీతి అధికారుల చిట్టా, బార్డర్లో చెక్ పోస్టులు ఎత్తేసిన ఆగని వసూలు, ఏజెంట్ల ద్వారా యథేచ్ఛగా దందా, ఏసీబీ వరుసదాడులతో ఆఫీసర్ల వెన్నులో వణుకు, అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకునేందుకు వీఆర్ఎస్ వైపు మొగ్గు అంటూ చూస్తా ఉన్నాం. రవాణా శాఖపై ఏసీబీ వరుస దాడులతో ఆ శాఖ ఆఫీసర్లో వణుకు బోదైంది. ఖమ్మంలోని ఆర్టీఏ ఆఫీస్పై సోమవారం దాడి జరిగిన ఏసీబీ అధికారులు అక్కడి నుంచి ఏఎంవీఐ పై కేసులు నమోదు చేశారు. మంగళవారం మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ నాయక్ ఆయన బంధువుల ఇండ్లు ఆఫీసుల్లో సోదాలు చేసి భారీగా నగదు, బంగారం, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రవాణా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల అవినీతి అక్రమాలపై ఏసీబీకి 1000కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత అక్టోబర్ 18, 19 తేదీలో ఆ బార్డర్ చెక్ పోస్టులపై ఏసీబీ ఆకస్మిక దాడులు చేశారంటూ చూస్తున్నాం. సో 100 మంది రవాణా శాఖ అధికారుల పైన సో మొత్తానికైతే ఏసీబీ కొంత అధికారుల చిట్టా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని ఆధారంగా ఏసీబీ దాడులు చేసి ఆ 100 మంది అధికారుల పైన కూడా ఏసీబీ దాడులు చేయడం ద్వారా వాళ్ళ యొక్క అక్రమాస్తులు బయటపెట్టి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ సహా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినటువంటి ఏసీబీ 15 ప్రాంతాలట, ఒకటి కాదు, 2 కాదు. కిలో బంగారం, 1.37 కోట్ల నగదు సీజ్, వ్యవసాయ భూమి, కమర్షియల్ స్థలం, ప్లాట్లు, ఫర్నిచర్ దుకాణం గున్నట్లు గుర్తింపు, బినామీల పేరుతో ఉన్న డాక్యుమెంట్లు, 2 కార్లు సీజ్ అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అవినీతి అధికారుల యొక్క ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పెద్ద ఎత్తున సోదాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నిజామాబాద్లోని లాహిరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా, ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా ఉందట. అబ్బా గ్రేటే. నిజామాబాద్లో 3000 చదరపు గజాల్లో రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణం, నిజామాబాద్లోని అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తహసీల్దార్ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట ఎంత 31 ఎకరాలంటే ఒక్కొక్క ఎకరం ఎంత ఉంటుందండి? 10 కోట్లు వేసుకోండి, 310 కోట్లు అదే అవుతుంది. 5 కోట్లు వేసుకోండి, 150 కోట్లు అదే అవుతుంది. ఎంత ఘోరంగా ఉందో చూడండి. నిజామాబాద్ మున్సిపాలిటీ లిమిట్స్లో 10 ఎకరాల కమర్షియల్ భూమి అట. అబ్బా 10 ఎకరాలు అంటే ఏంది? 5 కోట్లు వేసుకున్నాక నాకు 50 కోట్లు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల పరిధిలో 4000 చదరపు అడుగులో ఆ పాల హౌస్ షెడ్, బ్యాంకులో 1.37 కోట్ల నగదు, కిలో బంగారు ఆభరణాలు, ఒక హోండా సిటీ, ఒక ఇన్నోవా క్రిస్టా కార్ అట చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా నాకు తెలిసి 250 కోట్లు కాదు, ఇంకో ఎక్కువ 500 కోట్లకు పైనే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఏసీబీ అధికారులు డిటి నాయక్, కిషన్ నాయక్, డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ను ఆయన ఏసీబీ అధికారులు శోధనిస్తే పెద్ద 100 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆధారాలతో సీఎంకు నివేదికలట. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 100 మందికి పైగా అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ఆయా అధికారులపై ఆధారాలతో సహా నివేదికలు రెడీ చేసి సీఎంకు అందజేసింది. ఈ క్రమంలోనే తాజా దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. సోమవారం ఖమ్మంలో, మంగళవారం మహబూబ్ నగర్లోని రవాణా శాఖ అధికారులు ఇండ్లు, ఆఫీసులో సోదాలు జరిగాయి. ఈ మధ్య కాలంలో భువనగిరి ఎంవీఐ సురేందర్ రెడ్డిపై, వరంగల్ డీటీసీగా ఉన్నటువంటి శ్రీనివాస్ పై కూడా ఏసీబీ ఆధారం ఇచ్చినటువంటి విషయాన్ని మొత్తం కూడా బయటపెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే రవాణా శాఖలో ఒక్కొక్క డిప్యూటీ కమిషనర్ నుంచి మొదలు పెట్టుకుంటే అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ వరకు కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి రాబోయే రోజుల్లో 100 మంది అధికారుల, రవాణా శాఖ అధికారుల పైన కూడా పెద్ద ఎత్తున సోదాలు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.